శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. గత రాష్ట్ర విభజన 2014లో జరిగినప్పుడు జరిగిన నష్టానికన్నా మరి 2019-24 మధ్య వైసీపీ ఒక ఆటవిక పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన నష్టం అత్యంత దారుణమైన నష్టం ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరగడం జరిగింది. మరి మీకు అంతా కూడా తెలుసు. మరి మొన్నటి ఎన్నికల్లో సమర్థత మీద నమ్మకంతో ఒక విజనరీ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి 18 నెలల కాలం పూర్తయింది. మరి మీకు తెలుసు ఆ రోజు వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు వెళ్ళగొట్టడం జరిగింది. మరి వాటినన్నింటినీ కూడా రాష్ట్రాన్ని అధపాతాలకు తొక్కేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని కొల్లబడవడం జరిగింది. అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడం జరిగింది. వీటన్నింటి పర్యావసనమే పెట్టుబడులను వెళ్ళగొట్టడం. మరి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా గాడిన పెడుతూ సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శనమే ఈ 18 నెలల పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున గాడిన పెడుతూ మరి ఈరోజు పెట్టుబడుల్ని ఆకర్షించే దాంట్లో భాగంగా నిరంతరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి దేశ విదేశాల్లో నిరంతరం సంప్రదింపులు తిరుగుతూ ఆ పెట్టుబడి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ వాళ్ళకి కావలసినటువంటి వస్తువులను కల్పిస్తూ వాళ్ళని మెప్పించి ఒప్పించి ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు యువనేత భవిష్యత్ నేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు నిరంతరం కూడా ఒక వ్యూహంతో పనిచేస్తూ ఎల్లవేళ పెట్టుబడిదారులతో సంప్రదిస్తూ విదేశాల్లో పర్యటిస్తూ ఇక్కడ పారిశ్రామిక సిఐఏ సదస్సులను పెడుతూ వీటన్నింటినీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం నిదర్శనమే మొన్న వైజాగ్లో సమ్మిట్ మీకంతా కూడా తెలుసు. మరి ఒక్కరోజే సుమారు 13 లక్షల పైచీలు కోట్లు రావడం జరిగింది పెట్టుబడులు. వాటన్నిటికీ ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది. ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో 14-19లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆనాడు స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడులు తీసుకొస్తే మరి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాన్యశ్రీ నారా మార్గంలో భాగంగా ఈరోజు మీరంతా కూడా చూస్తున్నారు. ఈరోజు గూగుల్ ప్రపంచ స్థాయి సంస్థ 1,30,000 కోట్ల రూపాయలు వైజాగ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంటిక్ జన్ అనే కంపెనీ, మరి అదేవిధంగా ఆ యొక్క ఏషియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, అదేవిధంగా మైక్రోసాఫ్ట్, అదేవిధంగా టీసీఎస్ కావచ్చు, టెక్ మహేంద్ర కావచ్చు, లాంటి ఎన్నో పేరెన్నికగలిగినటువంటి ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి నిదర్శనమే గౌరవ ముఖ్యమంత్రులు విజనరీ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం నారా లోకేష్ బాబు గారి సామర్థ్యం మీద ఉన్నటువంటి అచలంచలేని విశ్వాసంతో ఈరోజు పెట్టుబడిదారులంతా కూడా వచ్చి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడాన్ని జీర్ణించుకోలేనటువంటి ఒక జంగిల్ రాజు అయినటువంటి సైకో అయినటువంటి అవగాహన లేనటువంటి అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఆయన జీర్ణించుకోలేక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద విషం జింలేటటువంటి కార్యక్రమాన్ని వారు నిరంతరం తీసుకొస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా. ఎప్పటికప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రజలు మేమంతా కూడా మరి ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలందరికీ వివరిస్తా ఉన్నాం ఈ విధంగా పెట్టుబడులు వస్తున్నాయని. ఆయన హయాంలో మీకు తెలుసు రాష్ట్రాన్ని అధపాతాలని తొక్కేయడం జరిగింది. దానికి నిదర్శనమే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడు రాజధాని ధ్వంసం చేయడం, అదేవిధంగా అమరావతిని అటకెక్కించడం, పోలవరాన్ని పడకేయించడం. మరి ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా. మరి అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించి ఎక్కడికక్కడ అణిచివేతలకు గురి చేసింది వాస్తవం కాదా? మరి వాటన్నింటి పర్యావసనమే ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా మరి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసినా మరి వారిలో మార్పు రాలేదు అనేదానికి ఈ 18 నెలల కాలంలో వారు వ్యవహరించినటువంటి తీరు, వారు మాట్లాడుతున్న భాష, వారు రెచ్చగొట్టే విధానం వీటన్నిటికీ నిదర్శనాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. మరి ఇటువంటి వ్యక్తులను తరిమి కొట్టి ఇంకా కూడా పాత్ర వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాం మీరంతా కూడా చూస్తుంటారు. మరి
ఏమయ్యా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తూ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేకుండా, వయసుకు కూడా విలువకుండా మరి ఏకవచనంతో సంబోధించడం, వారిని గాడులు కాస్తున్నావు అని అడిగినటువంటి పెద్ద మనిషి మరి ఈయన 5 సంవత్సరాల కాలంలో ఏమి కంపెనీలు తీసుకొచ్చాడు, ఎన్ని వెళ్ళగొట్టాడో చెప్తా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఈయన ప్రజలకు చేసింది ఏమీ లేదు, శూన్యం. వీరి హయాంలో 10 లక్షల కోట్ల రూపాయల పైచీలకు అప్పులు చేసి వడ్డీలకే కట్టడానికి సరిపోతా ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. ఈరోజు ప్రతి పైసాని సంపద సృష్టించి ఆ సంపదని సంక్షేమానికే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ ఆ యొక్క సూపర్ 6 హామీలు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి జవాబుదారీ ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, సారథ్యంలో కూటమి ప్రభుత్వం అని సగౌరవంగా చెప్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాల్లో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు, ఎక్కడికక్కడ చెప్పేటటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా, ప్రజలకంతా కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మీరు చేస్తున్నటువంటి దానికి నిదర్శనాలే మరి మీరు చూస్తున్నారు. కాంజిట్జన్ అనే కంపెనీ ద్వారా 1000 ఉద్యోగాలకి లోకేష్ బాబు గారు సంప్రదించి తీసుకుంటే, మరి 8000 ఉద్యోగాలకి అంగీకరించితే ఈరోజు సీఈఓ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంతో వారే 25,000 ఉద్యోగాలు ఏర్పాటు చేసే పరిస్థితి. మరి ఆనాడు సూపర్ 6 పథకాల్లో భాగంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది వాస్తవం యువగలంలో. మరి వాటిని అమలు చేసే బాధ్యత ఈరోజు 25 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు రావడంతో సుమారు 29 నాటికే కూడా 20 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. అదేవిధంగా ఆ యొక్క నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకి 16,400 పోస్టులను భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. మరి ఈ విధంగా కానిస్టేబుల్ పోస్టులు కానీ అన్నీ కూడా అర్హత కలిగిన వారికి ఎంపిక చేసే బాధ్యత ఈరోజే సర్టిఫికెట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి యువతకి ఉద్యోగాలు కల్పించేది ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి యువకాలం స్ఫూర్తిదాత అయినటువంటి ఐటీ మంత్రివర్యులైనటువంటి విద్యాశాఖ మంత్రులైనటువంటి యువనేత, భవిష్యత్ నేత అయినటువంటి లోకేష్ బాబు గారు ఆ బాధ్యత తీసుకున్నారని ఈ సందర్భంగా ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇటువంటి విషపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మేధావులైనటువంటి అందరి మీద ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని ఆనాడు లేకుండా అణిచివేసి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్ పాలనని చేయడం జరిగింది. దానికి నిదర్శనమే రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని 4 స్తంభాల మీద పెట్టి, వ్యవస్థలను గాడిన పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారని, కూటమి ప్రభుత్వాన్ని సవినయంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి ఎవరి పని వారు చేసుకుంటున్నారు, సంపద సృష్టిస్తున్నాం, ఆ సంపదను ఖర్చు చేస్తున్నాం. ఈరోజు సంక్షేమానికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జవాబుదారీ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నాం. పెట్టుబడులు తీసుకొచ్చి ఆ సంపద ద్వారా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీ సిటీలో కంపెనీలు కావచ్చు, కాకినాడలో కంపెనీలు కావచ్చు, వీటన్నింటినీ తీసుకొచ్చి పెట్రోనాస్ అనేది కాకినాడలో తీసుకురావడం జరిగింది. సుమారు 13,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు అమెజాన్ కంపెనీ. మరి అదేవిధంగా 2029కి వాళ్ళు పెట్టుబడులు పెట్టే పరిస్థితి. అదేవిధంగా 2047 విజన్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్టే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనాలే ఈ 18 నెలల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం అన్ని జోడెద్దులుగా ముందుకు పోతూ జవాబుదారీగా ప్రజలకు అవసరాలు, కష్టాలు, నష్టాలు తెలుసుకొని అమలు చేస్తున్నటువంటి ఒక జవాబుదారీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వాళ్ళ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉందని ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. జై హింద్, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం. గత రాష్ట్ర విభజన 2014లో జరిగినప్పుడు జరిగిన నష్టానికన్నా మరి 2019-24 మధ్య వైసీపీ ఒక ఆటవిక పాలన, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన నష్టం అత్యంత దారుణమైన నష్టం ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరగడం జరిగింది. మరి మీకు అంతా కూడా తెలుసు. మరి మొన్నటి ఎన్నికల్లో సమర్థత మీద నమ్మకంతో, ఒక విజనరీ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.
మరి 18 నెలల కాలం పూర్తయింది.